ఈరోజు ఇలా చేసేస్తే ఏదో జరుగుతుంది మనకి మంచి అనుకుంటూ ఒక వరవడిలో వెళ్ళిపోతున్నామమ్మ. ఏ విషయమైనా దాని మూలాలు తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు చెప్పారంటే మనం చేస్తున్నాం, బట్ ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయాలి అనే దాన్ని అసలైన రూట్ని తెలుసుకోలేకపోతున్నాం. దాంతో ఒక మూసలో పడి వెళ్ళిపోతున్నాం. అమ్మ, ఇప్పుడు ఇంత ప్రయాణం చేయాలి, ఒక ఏకాగ్రత రావాలంటే అసలు ప్రతి ఒక్కరు మేము మొదటి స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ వెయ్యండి అని చెప్పి మనం చెప్పినప్పుడు మా వల్ల కాదు, మేము ఒక్క నిమిషం కూర్చున్నా మాకు ఏకాగ్రత గుర్తు ఏవేవో గుర్తుకొస్తాయి అంటూ ఉంటారు. అట్లాంటి వారికి ఏం చెప్తారు? అసలు ఆ మొదటి ప్రయత్నానికి చేయాల్సింది ఏంటి? మొదటి ప్రయత్నంగా వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదండి, కూర్చోవడం నేర్చుకోవాలి. సింపుల్, అంటే జస్ట్ ట్విస్టింగ్స్ ఏమీ లేదు. ఒక నెక్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే చాలా మెల్లగా ఆసనం అనేది ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అదేదో 7th స్టెప్లో ఉంది ధ్యానం. ఆ ధ్యానము అది వేరే అని నేను చెప్పట్లే. ఇక్కడ నేను కూర్చున్నా, ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, దాని మీదే ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం. కూర్చున్నాను, ఇది ఒక భంగి, కదలకుండా కూర్చున్నా, ఇది ఆసనం. నేను మాట్లాడుతున్నాను, ఇది ఒక నాలెడ్జ్, ఇక్కడ ఒకటి షేర్ చేస్తున్నాం మనం. ఇది కూడా ధ్యానమే, ఇది కూడా యోగానే. ఓకే, ఇప్పుడు యోగా అంటే ఈ ఆసనంలో కూర్చుని ఇలా కళ్ళు మూసుకుని ఇది చేస్తేనే యోగా కాదు. నువ్వు ఏదైతే ప్రొద్దున్న లేచి నీకు ఒక పని ఉంది, ఏమీ లేదు, నువ్వు వంట చేయాలి. సో వంట అనేది నువ్వు ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా ఆ ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ స్టెప్ వరకు ఒకటే దాని మీద ఫోకస్ చేస్తాను చూడు, అది కూడా యోగానే. అలా ఎవరు ఏ పని చేసినా కూడా అది యోగానే అవుతుంది. యోగా అంటే ఓ మ్యాట్ వేసుకుని 4-10 ఆసనాలు చేసేసి ఏదో కష్టపడి ప్రాణాయామాలు చేసేసి అలా కూర్చుని బలవంతంగా చేసి నా యోగా క్లాస్ అయిపోయింది అంటే కాదు, అది కాదు. యోగా అనేది జరుగుతుంది అంటే నువ్వు ఇలా కూర్చున్నావు అని అంటే, నేను ఒక ఆసనం చేస్తున్నానంటే ఆసనము, ప్రాణాయామము, ధ్యానము 3 ఒకేసారి జరగాలి. 3 ఒకేసారి జరిగితే యోగా అవుతుంది. నువ్వు ఆ గంటలో 90 ఆసనాలు చేస్తే లేకపోతే 60 ఆసనాలు చేస్తే అది ఎక్సర్సైజ్ అయింది కానీ యోగా కాలేదు కదా. యోగా అంటే నీ శరీరాన్ని, నీ మనస్సుని ఆత్మలో కలపడం, లేకపోతే పరమాత్మలో కలపడం. ముందు నీ శరీరాన్ని నీ మనసుతో కలుపు, తర్వాత ఆత్మ పరమాత్మ తర్వాత చూద్దాంలే. ముందు 2 ఇక్కడే ఉన్నాయి కదా. ఈ శరీరాన్ని నువ్వు నీ మనసుతోనే కలపలేదు. ఇంకా మనం పరమాత్మ వరకు వెళ్తున్నాం. నీ మనసు వేరే పని చేస్తుంది, నీ శరీరం వేరే పని చేస్తుంది. అందుకని నేను ఏం చెప్తానంటే, పెద్ద విషయాలు ఏం అవసరం లేదు. చక్కగా కూర్చో, స్నానం చేసి ఏవో ఒక ఆసనమో 2 ఆసనాలు నీకు ఏవైతే అనువుగా ఉన్నాయో అవే, నీకేం కావాలో అవి ఓ 2-3 లేదా మ్యాక్సిమం 4 నేర్చుకో. ఒక ఆసనం ఒక 5 నిమిషాలు పెట్టుకో టైం. కరెక్ట్గా ఎలా చేయాలి, శ్వాస వదులుతూ వెళ్ళాలి, లేదంటే శ్వాస తీసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ ఒక ట్విస్టింగే చూసుకుందాం. నేను శ్వాస వదులుతూ ఇలా వెళ్ళాను, ఇది ఒక ఆసనం అనుకుందాం. ఇది ఇలా తిరిగాను, ఇక్కడ వరకు శ్వాస వదులుతూ వెళ్ళాను, అక్కడ కళ్ళు మూసుకుని నా ఫైనల్ పొజిషన్ అనుకుందాం. ఇలా పెట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు శ్వాసను కూడా నేను ఆపా కొన్ని సెకండ్స్. అది ఎవరి కెపాసిటీ వాళ్ళది. మనసు ఎక్కడుంటుంది ఇలా తిరిగినప్పుడు, ఈ నడుము దగ్గర, లేకపోతే ఎక్కడ ట్విస్ట్ అవుతుందో, ఎక్కడ దాని ప్రెషర్ పడుతుందో, లేకపోతే పెయిన్ వస్తుందో అక్కడ నా మనసు ఉంది. అలాగే నా శ్వాసలో ఉంది. శ్వాస వదిలేటప్పుడు, శ్వాస ఆపినప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు నా మనసు ఎంత ఎక్కడుంది, శ్వాస మీద ఉంది. నా భంగిమలో ఉంది. అంటే ఒక భంగిమలో నేను ఉన్నానంటే ఆసనంలో ఉన్నాను, శ్వాస అంటే నేను ప్రాణాయామంలో ఉన్నాను. అలాగే ధ్యాస ఎక్కడుంది, అంతా చేసే పని నీ శరీరం మీదే ఉంది కదా, నువ్వు చేసే దాని మీదే ఉంది. అంటే ధారణ కూడా ఉన్నట్టే కదా. ఈ 3 జరిగిన తర్వాత కూర్చుంటావు చూడండి, ఆ స్థితి ధ్యాన స్థితి. ధ్యానం జరుగుతుంది. ఈ 3 మీరు యోగా క్లాస్లో ఈ 3 కలవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, యోగా టీచర్లే దీనికి, యోగా టీచర్స్కే ఎలా చేయించాలో తెలియని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు వాళ్ళు 60 చేయించారా, నేను 70 చేపిస్తా. వాళ్ళు 100 సూర్య నమస్కారాలు చేపిస్తే నేను ఇంకేదో కొత్తవి క్రియేట్ చేస్తున్నారు. ఉన్న ఆసనాలే మీకు తెలియదు, కొత్త ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఉన్న ఆసనాలు చేయించండి చాలు. సో ఎవరికి ఎలా ఉందో బాడీ, వాళ్ళు ఎలా నేను సాధన చేయాలంటే, ఎలా మొదలు పెట్టాలంటే, ప్రొద్దున్నే ఫస్ట్ లేచిన తర్వాత ముందు మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగిన తర్వాత
చక్కగా స్నానం చేసుకుని రెడీ అయ్యి ప్రశాంతమైన ఒక మ్యాట్ కింద కూర్చోలేకపోతే అట్లీస్ట్ ఎక్కడో ఒక టేబుల్లో లేకపోతే దివాన్ మీద కూర్చొని ఒక చిన్న సింపుల్ ట్విస్టింగ్స్ చేయండి. పెద్దగా ఏమి చేయాల్సిన, ఒక తలని మెల్లగా ఇలా తీసుకురావడమే అది చాలా ఓపికతో చేయాల్సిన పని. ఇప్పుడు ఇదే ఫాస్ట్గా 1, 2 అని చేసామంటే అందరూ ఇంట్రెస్ట్గా చేసేస్తారు. దానికి ఒక మ్యూజిక్ పెడితే ఇంకా ఇంట్రెస్ట్గా చేసేస్తారు. మీ పని మీ బాడీ చేస్తూనే ఉంటుంది, మీ మనసు వెళ్ళి మ్యూజిక్ మీద ఉంటుంది. ఇప్పుడు జిమ్లో అదే జరుగుతుంది కదా. కరెక్ట్. సో థ్రెడ్మిల్ చేస్తారు, బాగా చేస్తారు, వెయిట్ లిఫ్ట్ చేస్తారు. దట్ ఈస్ ద బాడీ బిల్డింగ్ అంతే. యోగా అలా కాదు. యోగా అనేది అది ఒక ఎక్సర్సైజ్ లాగా చూడకూడదు ఎవరు. ఒక పవిత్రమైన, అంటే ఒక భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో, నమ్మకంతో చెయ్యాలి. అలా చేసినప్పుడు నీ లోపల అవయవాలన్నిటికీ కూడా ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ప్యాంక్రియాస్ ఉండొచ్చు, ముందుకు బెండ్ అయ్యేటప్పుడు నీ స్టమక్ మీద పడవచ్చు. నీ ఇలా ట్విస్ట్ చేసినప్పుడు కొన్ని ఆసనాలు కిడ్నీస్, కొన్ని ఆసనాలు ప్యాంక్రియాస్, లేకపోతే మన జాయింట్స్, మన బ్రెయిన్, కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్విస్టింగ్స్లో, బెండింగ్స్లో మనం ఇలా శ్రద్ధతో చేసినప్పుడు ఈ ఆసనాలకి ఎక్కడైతే మనం ఒక పార్ట్కి వెళ్తున్నప్పుడు మనకి సర్క్యులేషన్, నీ మనసు ఎక్కడ చేసావో అక్కడికే రక్త ప్రసరణ ఉంటుంది. ఎప్పుడైతే సర్క్యులేషన్లో మనకి ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది. నీవు తీసుకున్న ఆహారం సక్రమంగా ప్రతి అవయవానికి దానికి ఏది కావాలో అదే ఇచ్చి మోర్ ఆక్సిజన్ అండ్ మోర్ న్యూట్రిషన్ ఆ పార్ట్కి వెళ్ళడం వల్ల, ఆ పార్ట్ రిలాక్స్ అవ్వడం వల్ల దానికదే రిపేర్ చేసుకునే సామర్థ్యం కూడా దానికి వస్తుంది. యోగాలో అది జరుగుతుంది, ఎక్సర్సైజ్లో అది జరగదు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ బాగా స్ట్రాంగ్గా ఉండొచ్చు, మజిల్స్ బాగా పెంచుకోవచ్చు, లేదు వెయిట్ లాస్ అవ్వచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ యోగాలో కూడా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ అంతర్గతంగా ఉన్న అవయవాలకి నీకు ఒక శక్తిని ఇస్తుంది అన్నమాట యోగా అంటే అన్ని మళ్ళీ మెడిటేషన్ అని అడగండి. యోగా అనే పదమే అందులో ఇంతే వచ్చింది. అసలు మీరు యోగా చేస్తున్నారు అని అంటే అందులోనే ధ్యానం ఉంది, అందులోనే ప్రాణాయామం ఉంది, అందులోనే అన్నీ ఉన్నాయి. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మెడిటేషన్ అని చెప్పి పక్కన మళ్ళీ క్లాసులు ఎవరు పెట్టకూడదు. అలా నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అసలు నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తానండి అని ఎవరైనా నా దగ్గరికి వచ్చారనుకోండి, అసలు ఫస్ట్ నీకు అర్హత ఉందా? మెడిటేషన్ చేయాలి అని అంటే ముందు నువ్వు ఎక్కడికి పోవాలి? నీ మనసు దగ్గరికి వెళ్ళిపోయి నీ మనసును కంట్రోల్ చేయడానికి ఒక బిందువో, లేకపోతే ఒక ఫోటోనో, లేకపోతే ఆజ్ఞాచక్రం మీద పెట్టండి, లేకపోతే ఇంకెక్కడో పెట్టండి, ఇవన్నీ చెప్పాలి. అదేం వినదు. మీ మనసు ఎంత స్ట్రాంగ్ అంటే దానికి మీ ఫ్యూచర్ తెలుసు, మీ పాస్ట్ అంటే జరిగిపోయింది కూడా తెలుసు, దానికి అన్నీ తెలుసు. దాన్ని కంట్రోల్ చేయడం మీ వల్ల కాదు, దాన్ని పట్టుకోవడం మీ వల్ల అసలు కాదు. మరి ఏం చేయాలి అంటే నువ్వు శ్వాసన పట్టుకో. శ్వాసన పట్టుకుంటే నీ మనసు ఆగిపోతుంది. నువ్వు శ్వాసను ఎంతసేపు ఆపగలిగితే నీ మనసు అంతసేపు ఆగిపోతుంది. అది యోగాలో జరుగుతుంది. ప్రతి ఆసనంలో కూడా హోల్డింగ్ పెడతాం. జస్ట్ హోల్డ్ చేయండి. బ్రెత్ కూడా హోల్డ్ చేయండి. ఎక్సేల్ చేసి హోల్డ్ చేయండి, ఇన్హేల్ చేసి హోల్డ్ చేయండి. సో ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేపిస్తామో ఆ స్టెప్స్లో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఇలా కూర్చోగానే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉండాలి. మీకు తెలియకుండా ఒక 5 నిమిషాలు అలా వెళ్ళి వచ్చేసేయాలన్నమాట. అంటే అంత అద్భుతంగా ఉండాలన్నమాట. అంత అద్భుతంగా మీరు తయారు చేసుకోవాలి మీ శరీరాన్ని, మీ మనసుని. నేను ఎంతసేపు అది ఏదో ఏసీ హాల్లో కూర్చుని మంచి అరోమా మ్యూజిక్ ఇవన్నీ అవి చూడడానికి బాగుంటాయండి. ఏదో రిలాక్స్ అయిపోయామని ఒక ఫీలింగ్ తప్ప మీరు వెనక్కి వచ్చి చూసుకుంటే ఏమీ ఉండదు. మళ్ళీ యూ బ్యాక్ మాట. ఇప్పుడు కొత్త వింటున్నాం. ఇప్పుడు హీలింగ్ అనేది, యోగిక్ హీలింగ్ అనేది ఉంది. ఇప్పుడు మేము కూడా యోగిక్ హీలింగ్ చేస్తాము. చాలా సైక్రియాటిస్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు యంగ్స్టర్ ఎదుర్కొనే ఆ స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ కూడా మా దగ్గరికి వస్తారు. వీఆర్ జస్ట్ 15 daysలో అది వెళ్ళిపోయి నార్మల్ అయిపోతారు మా దగ్గర. కానీ ఇదే పెద్ద సమస్యగా కొన్ని సంవత్సరాలు పడుతోంది. ఈ విషయం తెలుసుకోలేక వాళ్ళు దాంతో బాధపడుతూ చివరికి స్ట్రెస్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకునే సంఖ్య పెరిగిపోయింది.